ఫస్ట్ భయం ఏంటంటే ఒంటరిగా మిగిలిపోతామేమో. అంటే నన్ను అందరూ యాక్సెప్ట్ చెయ్యకపోతే, నా యాటిట్యూడ్ అందరికీ నచ్చకపోతే, నాతో ఎవరో ఉండకపోతే నేను ఒంటరి వాడిని అవుతానేమో అన్న భయం, ఫియర్ ఆఫ్ లోన్లీనెస్. నేనేమంటానంటే మీరు ఓన్లీగా మిగిలిపోయినా పర్లేదు, కానీ వీళ్ళకి నచ్చాలని ప్రయత్నిస్తే లోన్లీగా మిగిలిపోతారు. ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనంతో ఉండటం వేరండి. మీ మీద మీకు సెల్ఫ్ వర్త్ ఉందనుకోండి, మీతో మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, ఒంటరిగా ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చు, ఇబ్బంది ఎలా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరిగా ఉండమండి. ఎందుకంటే నేను ఇందాకన్నా కదా, తులసి మొక్కకి తులసి వనం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి లైక్ మైండెడ్ పీపుల్ అనేది ఉంటారండి, అంతే. ఇప్పుడు ఒక సినిమా ఉందండి, ఒక సినిమా అది ఎంత బ్లాక్ బస్టర్ అయినా అందరికీ నచ్చుతుందా? లేదు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయా, ఉండవా? ఒక ఫుడ్ ఉంది, ప్రపంచంలోనే బెస్ట్ షెఫ్ ఆ ఫుడ్ను తయారు చేశారు, అందరికీ ఆ ఫుడ్ నచ్చుతుందా? ఎందుకంటే మనల్ని జనాలు చూసేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనే కళ్ళజోల్లో నుంచి చూస్తారు, వాళ్ళ ఈగో అనే కళ్ళజోల్లో నుంచి చూస్తారు, వాళ్ళ యాటిట్యూడ్ అనే కళ్ళజోల్లో నుంచి చూస్తారు, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్లో నుంచి మనల్ని చూస్తారు. సో మనం అందరికీ నచ్చమండి. ఇది ఎట్లుంటుందంటే, మనం కామ్గా ఉంటేనేమో చూసావా వీడికి ఎంత యాటిట్యూడో, కనీసం మాట్లాడట్లేదు అంటారు. లేదు, మాట్లాడుతుంటే వీడికి అసలు ఏమీ రెస్పెక్ట్ పాడలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటారు. హెల్ప్ చేస్తేనేమో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. లేదు, మనం నో చెప్పి కూర్చుంటే, ఇగో వీడు ఈ నిన్నగాక మొన్నేగా వీడు సక్సెస్ అయ్యాడు, వీడికి పొగరు బాగా పెరిగింది అంటే. వక్రీకరించాలి అంటే సొసైటీలో వాళ్ళు ఎలా అయినా వక్రీకరిస్తారు. వాళ్ళు వక్రీకరించకుండా ఉండాలని చెప్పి మిమ్మల్ని మీరు మీ అసలు స్వరూపాన్ని కాకుండా వేరే స్వరూపాన్ని చిత్రీకరించుకోవాల్సిన అవసరం లేదు.